వచ్చేదే అందుకు. మళ్ళీ ఉపవాస ప్రార్థనకు వచ్చి ఏం చేయాలో ఏంటో. బాధపడక ఇష్టపడిన ఆశంగా చూస్తాయంట, చూడకపోతే దేవుడు చూస్తాయిగా. దేవుని రాజ్యంలో ఏమై పక్కన ఉంటాయి. అవును, అదేగా నమ్మకం కూడా. నా సంగతి పక్కన పెట్టి నువ్వు వెళ్తావా ఉపవాస ప్రార్థనకు? ఇక్కడ వదిన రాజస్థాన్ నుంచి వచ్చాను కదా, మా తాత ముత్తాతల దగ్గర నుంచి అందరూ ఉద్యోగస్తులే కదా. అవునవును. మరీ అంత పేరు ప్రఖ్యాతి ఏదైనా అభ్యాసం నుంచి వచ్చిన ఎట్లా టైం ఉంటుంది. ఒక ప్రక్క జాబ్ చేసుకోవాలి, మరో ప్రక్క పోలీస్తో పార్టీస్తో ఫంక్షన్స్ ఉంటాయి కదా. వెళ్ళకపోతే బాగుంటుందా? చర్చికి దేవుడు మాత్రం చెప్పకముందే చర్చికి వెళ్ళిపోతున్నప్పుడు లేటుగానే వెళ్ళటం లేదు. నేనంత బిజీగా దేవుడికి తెలుసు కదా. అవును, ప్రతిష్టాలు ఇంత కష్టపడుతుంటే దేవుని రాజ్యంలో నువ్వే ఉంటావు. ఉంటుంది అది మరి. కాపాడుకోవడానికి నాకే టైం సరిపోతుంది. చాలా ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అలాగే చాలా ఆలోచిస్తున్నాను. పల్లవి ఏంటంటే మేకప్ మనం వాడుతున్నారు తెలుసుకున్నా నీకు ఏడి తాత ఏడి తెలీదా వద్దా? మొన్న నేను ఆదివారం చర్చి రావడానికి చాలా ఎక్కువ, ఎందుకంటే నా మేకప్ వేసుకోవడానికి నాకే టైం సరిపోతుంది. అలాంటిది నేను చర్చికి వచ్చినప్పుడు వాట్సాప్ గారు ఏం చెప్పారో తెలుసా? ఉపవాస ప్రార్థన గురించి చెప్పారు. దాంతో పాటు నేను అలాగే వాక్యం 10 నిమిషాలు ఎక్కువ అయిపోతున్నాను. వాట్సాప్గా చాలా ఎక్కువ చెప్పేస్తున్నాను, 10 నిమిషాలు ఎక్కువ చెప్పేస్తున్నాను వాక్యాన్ని. సో అది చెప్పడం నేను ఇంటికి వెళ్ళడం లేట్గా వెళ్తున్నాను. అలాగే వాకింగ్ చేయడం కూడా చాలా లేట్గా చేస్తున్నాను. ఉపవాస ప్రార్థన అవరాత్రి ఈ కథను పాడుతుంటారు. ప్రతి వారం ఇదే చెప్తారు, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఏంటంటే ఇవాళ బాధపడతాయ్యా, నువ్వు నిజంగా అయ్యేది దేవుని కోసం, దేవుడు రాజ్యం కోసం. కాబట్టి నువ్వు ఇలాంటి వారైతే దేవుని రాజ్యం, ఏం బాధపడకు. సర్లే సరే అన్నా, మేకప్ వేసుకోవడానికి టైం అయిపోతుంది. దేవుని జీవితం అద్భుతమైన కార్యం దర్శించారు, మా గృహాన్ని ఇచ్చారు. ఏం అద్భుత కార్యాలండి, అందరూ గృహాలు కట్టుకున్నట్టు మేము గృహం కట్టుకున్నాం. అందులో ఏమిటండి హలో వద్దు గారండి, అదే మేము ఇంట్లో చేయడానికి మోటార్ పెట్టమని చెప్పాను కదండి. పెట్టేశారండి. 28వ తారీఖున బుధవారం 10:45 అండి. సరేనండి. మా పాత్ర నొప్పి చేస్తానండి. ఎలాగైనా సరే ఉంటానండి. ఇంటికి వెళ్ళి ముందు చేస్తానండి. ఉండండి. ఇప్పుడు పాత్ర ఎలా ఒప్పించాలో ఏంటో అవునండి, ప్రవేశపడుకుంటే త్వరలో మీరు పెట్టాలి. అవును, మా ప్రార్థన చేసుకుని పెట్టారు. అది 28వ తారీఖున పెట్టియండి. ఎందుకంటే బంధువులు మరి వాళ్ళకి 28వ తారీఖు అయితే మరి ఖాళీగా ఉంటుందని అంటున్నారండి. మరి వాళ్ళందరూ రావాలి కదండి. మాకు మరి దేవుని చిత్తం కాదండి, నమ్మకం పెడదాం అనుకున్నాం కదా. ఏదైనా మీరు ప్రార్థన చేసే కదండి పెడతారు. పెట్టింది దేవుని చిత్తం కాదు, మాకు పెట్టేయండి. కష్టంగా బాగా ఊపిస్తున్నారన్నమాట. ఆ బుద్ధమైన ఉపవాస కూడికి వెళ్తున్నారా? నేను ఎక్కడ వెళ్తున్నా తల్లి? ఇప్పటి వరకు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చూడాలని ఎన్నో చర్చలకు వెళ్ళాను, ఎన్నో ప్రార్థనా పూర్తులకు వెళ్ళాను. అవన్నీ కాదని ఆఖరికి చర్చకు వచ్చాను. ఇక్కడ కూడా ఏనాడు పాస్టమ్మ గారు మీరు ఇక్కడికి వచ్చారు కదా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయని ఏనాడు కూడా చెప్పలేదు. ఎప్పుడు పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, మారు మనసు పొందాలి, రక్షణార్థమైన జీవితం జీవించాలి, ఇదే ఎప్పుడు. ఇప్పుడైతే మీరు చెప్తున్నారంటే దేవుని ఉగ్రత వస్తుంది, రాకడుంది, తీర్పుంది, ఇవి చెప్తున్నారు. మళ్ళీ ఏమంటున్నారు అనుకుంటున్నాం? స్త్రీలు రోధించాలి, విజ్ఞాపన చేయాలి, కన్నీరు కార్చాలి, అంగలార్చాలి, ఎప్పుడు ఏడుకోవాలి. అయినా నా వల్ల కాదు కానీ వెళ్ళడం
నా సంగతి సరే కానీ సొంత మీరు వెళ్తున్నారా ఒకసారి కూడికలకి వెళ్తున్నాను వదిన. నీకు తెలియదేముంది, అసలే సంఘంలో పరిచరికరాలు ఒకటి వదిన, పెద్ద పరిచరికరాలు కదా వదిన. అసలే 3 రోజులు ఉపవాస మీటింగ్ వాళ్ళు ఒకటి. సంఘంలో ఎంత పరిచర్య ఉంటుంది వదిన. శుభ్రం చేయడం, కడగడం, తొడవడం, ప్రతిదీ పరిచర్య కదా వదిన. ప్రతిదీ లోకంలో ఎంత ఘనత వస్తుంది వదిన. నన్ను ఎంత పొగుడుతారు వదిన. నేను చేసే ప్రార్థనలు, నేను చేసే పరిచర్యలు దేవుడు ఆలకిస్తే చాలమ్మా. ఈ పాస్టమ్ గారు అర్థం కాకపోయినా విన్నా వినకపోయినా ఏమవదమ్మా. వేసుకోండి, వేసుకున్నప్పుడల్లా నన్ను బుద్ధి చేసుకోండి. అరిగిపోకుండా చిరిగిపోకుండా వాడుకోండి. వేసుకున్నప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోవాలి. తప్పండి కూడా తీస్తున్నారా ఫొటోస్లో నాగేష్ మోద్ దగ్గర పెట్టమంటారా? బాగున్నారా? మీకోసం ఇంటి తీసుకొచ్చేయండి. చదువుకున్నప్పుడల్లా నన్నే గుర్తు చేసుకోవాలి. పేజీ అవ్వకుండా బాగా చదువుకోవాలి. చదువుకున్నప్పుడల్లా నన్నే గుర్తు చేసుకొని ఓకేనా? బాగా చదువుకోవాలి. మేడం గారు బుక్స్ తెచ్చారు అని నన్ను తలుచుకుంటూ చదువుకోవాలి. ఓకేనా? వినిపిస్తుందా? ఫోటోలో పడ్డామా బాబు? పడ్డామా? ఓకే, వెళ్ళొస్తాను. బాయ్. బాగున్నారా? మీకోసం ఆహారం తీసుకొచ్చి నా కోసం ఉంటారండి. ఒక్కటి తిన్నట్లండి మన సారా తినేసారు. తిన్నప్పుడల్లా నన్ను యూజ్ చేసుకోండి. వీలైతే 2 రోజులు దాచుకొని తినండి. మనస్ఫూర్తిగా దీవించండి. ఓకేనా బాబు? ఫోటోలు తీసారా? బాగా పడ్డామా? బాగా పడేది. ముస్లిం కూడా బాగా పడాలి. ఓకేనా?